ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. క్రీస్తు పూర్వము మెస్సయను గూర్చి యెషయా ప్రవక్త ప్రవచించెను. ఆయన ప్రవచనములలో ఆయనకు పెట్టిన పేరులు, బిరుదులు తెలియజేయబడినవి. మొదటిగా శిశువు పుట్టెను. ఈ శిశువు ఎవరి కొరకు పుట్టెను? చెదిరిపోయిన, నశించిపోయిన బలహీనులైన వారి కొరకు ఈ శిశువు పుట్టెను. ఇది మెస్సయను గూర్చిన ప్రవచనము. అదే విధముగా ఆయన ఆశ్చర్యకరుడు. భగవంతుడు దివి నుండి భువికి దిగిరావడము ఒక గొప్ప ఆశ్చర్యము. ప్రపంచంలో 7 మహావింతలు గలవు, కానీ వాటిని మించిన వింత దేవుడు నరావతారిగా కన్యకకు జన్మించెను. అదే విధముగా ఆయన ఆలోచనకర్త. ఆయన నిన్ను గూర్చి, నీ జీవితమును గూర్చి ఆలోచిస్తున్నాడు. ఆయన అందరి హృదయాలను పరిశోధించువాడు. ఆయన నీ నడకను, నీ పడకను పరిశీలించుచున్నాడు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పుచున్నాను. అంతేకాదు, ఆయన బలవంతుడైన దేవుడు గొప్ప శక్తివంతుడు. ఆయన సృష్టి మీద బలవంతుడు. సముద్రపు తుఫానుని అణిచివేసెను, ఎర్ర సముద్రము 2 పాయలుగా చేసెను. ఆయన నిత్యుడగు తండ్రి. ఆయన నిన్న నేడు నిరంతరము ఉన్నవాడు. ఆయన పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనే మాటకు దేవుడు మనకు తోడు అని అర్థము. ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉండుటకు ఇష్టపడుతున్నాడు. ఆయన సమాధానకర్త. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దూతలు ఆయనను స్తుతించారు. దేవునికి మానవునికి ఉన్న అసమాధానమును సమాధానపరచుటకు ఆయన ఈ లోకానికి వచ్చెను. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆయన బిడ్డలు మరి ఎక్కువగా సమాధానము కలిగి ఉండాలి. ఇవన్నీ మెస్సయ్య యొక్క బిరుదులు. ఆయన మన కొరకు ఈ దివికి వచ్చి ఉన్నాడు. కాబట్టి మనము దేవునితో, మన పొరుగు వారితోనూ సమాధానము కలిగి దేవుడు అనుగ్రహించు కృపను పొందుకుందాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.